ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన అమరావతియే మా రాజధాని అన్న తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రంగంలోకి దించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల తర్వాత మరే ప్రభుత్వం వచ్చినా మారో ఆలోచన చేయకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు కూటమి సర్కార్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఆలోచన చేయడంపై పోరాటం చేసి సక్సెస్ సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని అసెంబ్లీలో తీర్మానం చేయించారు. కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టే తీర్మానం ఆమోదం పొందడం ఖాయం. అమరావతి రాజధాని ఇష్యూలో ఎంపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సంతోష్, ఏప్రిల్ 2న రాజధానికి సంబంధించి కంప్లీట్గా తీర్మానం ప్రవేశపెడతారు పార్లమెంటులో అనేటువంటి వార్త అయితే జోరందుకుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. టోటల్గా ఏంటి అప్డేట్స్, ఏంటి తీర్మానం సంబంధించి? ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా అయితే కనుక తీర్మానం చేయడం కూడా ఇప్పటికే అసెంబ్లీలో జరిగినటువంటి పరిస్థితులు. ఏదైతే ఈ యొక్క తీర్మానంలో భాగంగా ఏపీ అసెంబ్లీ అనేది కూడా భేటీ కావడం, అంటే తీర్మానం కాబట్టి అసెంబ్లీ మాత్రమే భేటీ అవడం కూడా జరుగుతూ ఉంది. అంటే మండలితోటి సంబంధం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి తీర్మానాన్ని ప్రతిపాదించి దాన్ని బలపరిచిన అనంతరం కూడా ఈ యొక్క తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం కూడా జరుగుతుంది. ఇక కేంద్రంలో బిల్ అయ్యి చట్టబద్ధత పూర్తి స్థాయిలో అయ్యి ఇక తిరిగి అయితే కనుక సెక్షన్ 5లో మార్పులు చేర్పులు చేపట్టి ఇక అనంతరం కూడా ఏపీకి శాశ్వత రాజధాని అనేది కూడా అమరావతి ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సంకేతాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అయితే కనుక రాబోతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంటు సెషన్లోనే ఈ యొక్క చట్టబద్ధత కల్పించే దిశగా అయితే కనుక అడుగులు వేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచించడం, దీనికి సంబంధించి ఏపీ బీజేపీ నుంచి కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు మొదలయ్యాయంటూ కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో కూటమి భాగం అయినటువంటి బీజేపీ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే కేంద్రంతో టచ్ లో ఉండి, అంటే వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నాయకులు సైతం కూడా ఇక కేంద్రంతో టచ్ లో ఉండి దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేయాలి, త్వరితగతిన అయితే కనుక ఈ యొక్క అమలు చేసే విధంగా చట్టబద్ధత కల్పించే దిశగా అమలు చేయాలంటూ కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ ఇష్యూస్ సైతం కూడా ఒక కీలకమైనటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జితో న్యాయస్థానం చేసినటువంటి జడ్జితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఎందుకంటే టెక్నికల్, అంటే లీగల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఎవరైనా వస్తే మార్పులు చేర్పులు చేయడానికి ఈ యొక్క రాజధానిని మళ్ళీ తరలించే విధంగా కూడా ఏమన్నా అంశాలు పరిశీలిస్తారా అన్న దానిపై అయితే కనుక లీగల్ ఇష్యూస్ సైతం కూడా తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి ఎన్వి రమణ, అంటే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన సలహాలు కూడా తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క చట్టబద్ధత కల్పించాలి అనే దానిపై కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున అయితే కనుక తీర్మానానికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితులు కూటమి ఎమ్మెల్యేలు సైతం కూడా. అయితే అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి చర్చ వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను లేవనెత్తి అదేవిధంగా వారు చేసినటువంటి ఈ యొక్క పాలనపై కూడా లేవనెత్తాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే 3 రాజధానుల పేరుతోటి ఏదైతే గత 5 సంవత్సరాలు ఏపీకి రాజధాని లేకపోవడంతో పాటు అభివృద్ధి అనేది లేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు ఎంపీలు పార్లమెంట్ ని వినియోగించుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో అన్ని స్టేట్లకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు అందరి మద్దతులను తీసుకొని ఇక పూర్తి స్థాయిలో చట్టబద్ధత అయ్యేలాగా కూడా ఇక్కడికే ఇంకా తిరిగి బిల్ అయ్యి, అంటే ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందిన అనంతరం కూడా రాష్ట్రపతి ముద్రతోటి ఇటు చట్టబద్ధత కల్పించాలనే యోచనలు అయితే కనుక కూటమి ప్రభుత్వం ఉన్నట్టు కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాజధాని అంశాలు తెరపైకి తీసుకొచ్చి 3 రాజధానుల అంశాన్ని తీసుకురావడం, అదే మళ్ళీ మరొకసారి ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే కనుక ఏ తుగ్గులకు వచ్చినా కానీ దీన్ని ఒక మార్చే ప్రసక్తే ఉండదు, ఈ యొక్క చట్టబద్ధత కల్పిస్తే అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు వైసీపీ మాత్రం
మేము ఎప్పుడు కూడా రాజధానికి వ్యతిరేకత కాదు. కాకపోతే అన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారు? దీనికి సంబంధించి అభివృద్ధి చేసి చూపించాలి. 2014-19 గవర్నమెంట్ లో టీడీపీ ఉంది, కూటమి కూడా ఉంది. అయితే అప్పుడు అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇంకా ఏదైతే ల్యాండ్ పూలింగ్ పేరుతోటి, రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ఇంకా ఎకరాలు సేకరిస్తున్నారు. ఎందుకు ఇంత అవసరమో అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక అటు నుంచి ప్రతిపక్షం నుంచి అంటే గతంలో 3 రాజధానుల కోసం పోరాడినటువంటి వైసీపీ ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంటులో కనుక ఈ తీర్మానం వస్తే, ఆమోదం పొందితే అప్పుడు వాళ్ళ స్పందన ఏ రకంగా ఉండబోతుంది అంటారు? వైసీపీ ఎంపీలు ఏమైనా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్, ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ఒక స్టాండ్ మీద ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజధానిని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కాకపోతే ఏదైతే 2014-19 గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ సేకరించారో ఆ ల్యాండ్ అనేది కూడా విరుద్ధంగా చేపట్టడం జరిగింది. అయితే విధంగా ఏదైతే ఇన్ని ఎకరాలు అవసరం లేదో ఒక రాజధాని అభివృద్ధి చేయడం అనే దానిపై కూడా ఒక స్టాండ్ అనేది తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మన అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఆ 11 మంది ఎమ్మెల్యేలు రాలేదు. దాదాపు ఈ యొక్క తీర్మానం ఏదైతే అమరావతి తీర్మానం అనేది కూడా 11 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతోంది. కానీ ఆ 11 మంది ఎమ్మెల్యేలు రాలేదు, వ్యతిరేకిస్తున్నారు బట్టే ఈ యొక్క దీనికి రాలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క అంశాలు లేవనెత్తే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే అమరావతి స్టాండ్ వైసీపీ ఏంటి, ఏ విధంగా స్పందించబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. 2029 ఎన్నికలే కాదు, దాదాపు రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఈ యొక్క ప్రభావం అయితే ఉండబోతుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజధాని అంశం అనేది కూడా ఎంతో సున్నితమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా తెలుస్తోంది. ఈ యొక్క రాజధాని అంశం అమరావతి అనేది కూడా వైసీపీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక క్లారిటీ ఉంటేనే రేపు ఎన్నికల్లోకి వెళ్ళబోతాము అంటూ కూడా కొంతమంది వైసీపీ నాయకుల నుంచి అధిష్టానంగా వారి యొక్క అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో ఎంపీలు, వారికి ఉన్నటువంటి తక్కువ ఎంపీలు ఏ విధంగా స్పందించబోతా ఉన్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్కువగా ల్యాండ్ పూలింగ్ సేకరణలో కనుక అవకతవకలు జరిగాయా అన్న అంశాలు అయితే కనుక లేవనెత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఇటు పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, అనేక అంశాలన్నీ కూడా అభివృద్ధి జరిగేందుకు కూడా ఎన్ని ఎకరాలు సేకరిస్తున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం వస్తున్నటువంటి పరిస్థితులు. అయితే 2014 ఏదైతే ల్యాండ్ పూలింగ్ సేకరించామో, అదేవిధంగా సిఆర్డీఏ పరిధిలో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి అమరావతి చట్టబద్ధత కల్పించే దిశగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేయడం, దాంతోపాటు ఆ తీర్మానాన్ని అనేది ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. అయితే 2014లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీ వెళ్ళబోతుందా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఏప్రిల్లో ఈ డిస్కషన్స్ అనేది చర్చల్లో ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా పాల్గొనబోతున్నారు, ఎవరెవరు ఎంపీలు ఏ విధంగా మాట్లాడబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సెషన్లో ఈ యొక్క చట్టబద్ధత అనేది బిల్లు జరుగుతుందా, లేదంటే కనుక రేపు రాబోయేటువంటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క బిల్లు అయ్యి ఈ 2026లో పూర్తి స్థాయిలో అయితే కనుక రాబోతుందా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాజధాని రైతులు సైతం కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వేల ఎకరాలు అయితే కనుక అమరావతికి ఇచ్చాము, ఏదైతే రాజధాని ఉంటుంది అంటూ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరచడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ మరోవైపు వైసీపీ మాత్రం రాజధాని రైతులకి న్యాయం చేయండి, దానికి సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, లీజుకి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకి కేటాయించినటువంటి ఫ్లాట్స్ కావచ్చు, కమర్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కేటాయించాలంటూ కూడా ఇటు వైసీపీ నుంచి వస్తున్నటువంటి వాదనను కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.